ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిన్ననే తెలిసింది. మొన్నటి వరకు ఉన్న ఆల్ ట్యాక్స్తో పాటు కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏందో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్ల మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9% ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా. ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆ ట్యాక్స్ పెట్టుకుంటే నేనెందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు. ఆ బీ ట్యాక్స్ 8 నుంచి 9% తీసుకొని కాంట్రాక్టర్ల దగ్గర విచ్చలవిడిగా 8 నుంచి 9% వసూలు చేసేటువంటి మంత్రి గారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా, మరి తెలిసే చేస్తున్నా, మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు. కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంతకుముందు ఎన్నడూ ఇంత లేకుండే, మరి 9% వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అని అంటున్నారు. అంటే బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు, అది ఏం ట్యాక్స్ నాకు తెలియదు. బీ ట్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది అది.